పెట్టుకొని వంట చేస్తాం. మనం చేసేటటువంటి వంట ఏదైతుందో, మనలో ఉండేటటువంటి ఆలోచన ఏదైతుందో ఆలోచన అందులోకి ప్రవేశిస్తుంది. మీరు గంటె గడుపుతారు కదా, అన్నం కానీ పప్పు సాంబార్ ఏం చేస్తారు, చేసి అన్ని గంటె గడుపుతారు. ఏం ఆలోచన చేస్తారు? పక్కింటి వాళ్ళ ఆలోచన ఉంటుంది. మనం ఎవరైనా పక్క వాళ్ళు ఏదైనా చేశారనుకోండి, వాళ్ళ యొక్క ఆలోచన అనుకోండి, ఆలోచన చేస్తూ వంట చేస్తాం. ఆలోచన ఏదైతుందో ఆ అన్నంలోకి ప్రవేశిస్తుంది. ఈరోజు దురాదృష్టకరం ఎందుకు? ఇళ్లలో గొడవలు అవుతున్నాయి, ఒకరికొకరు ద్వేషం, ఒకరిపైన ఒకరు ప్రేమ లేదు, అనురాగం లేదు, మమత లేదు. ఇవన్నీ లేకుండా ఎందుకున్నాయంటే ఇదే కారణం. ఇక్కడ అలా కాదు. నువ్వు ఎవరైనా చేయని వంట, ఎవరైనా చేయని, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కదా, ఏమైనా చేయని, ఎవరైనా చేయని, చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుందంటే వేద మంత్రాలతో ఘోషణ అవుతుంది. వేద మంత్రాలు చదువుతుంటారు, భగవంతుని యొక్క నామస్మరణ జరుపుతుంటారు. అందుకు ఇక్కడ చేస్తే అది ప్రసాదం అనబడింది, ఇంట్లో చేస్తే అది అన్నం అనబడింది. అందుకనే ఈ ప్రసాదాన్ని వదిలేసుకోవద్దు. ఇది మీరిచ్చిన బియ్యమే, మీ ఇంట్లో నుంచి వచ్చిన బియ్యమే దీనికి ప్రసాదంగా అంటున్నాము. అది మీరు చేస్తే అది అన్నం అంటున్నాము. కారణం ఈ రెండే తేడా. ఇక్కడ భగవంతుని యొక్క సాన్నిధ్యములో భగవంతుని యొక్క నామస్మరణతో చేస్తాము కాబట్టి ఇది ప్రసాదం అవుతుంది. ఇంటిలో విషయ వాసనలతో చేస్తాము కాబట్టి అది అన్నం అవుతుంది. కాబట్టి మన ఇంట్లో ప్రసాదం కావాలంటే మనం ఏం చేయాలి? అమ్మలకు బాగా తెలుసు, చెప్పక్కర్లేదు. ఏం చేయాలి చెప్పరా? తెలియదా మీకు? ఏం చేయాలి? భగవంతుని యొక్క నామస్మరణతో చేయాలి. మీ ఇంట్లో గొడవలు రావద్దు. నా భర్త బాగుండాలి, నా మర్ది బాగుండాలి, మా ఇంట్లో అత్త బాగుండాలి, మామ బాగుండాలి, నా తోటి వారు అందరూ బాగుండాలి, మా ఇంట్లో చల్లగా ఉండాలి అని భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళే చేయాలి. ఎవరు మా ఇంట్లో అందరూ గొడవ పడకుండా ఉండాలి, ఒకరు కలిసి ఉండాలి అని సద్భావనతో జీవించాలి అనేటటువంటి మాతృమూర్తులందరూ మొట్టమొదటి స్నానం చేయాలి. వంట చేయడానికన్నా ముందు స్నానం చేయాలి. మీరు పిల్లలు వెళ్తుంటారు, టిఫిన్ బాక్స్ కట్టేయాలి. వాళ్ళు తింటే ఎంతో కొద్దిగా చేసి వాళ్ళకి అప్పుడు కట్టించేయాలి. వాళ్ళకి స్నానం చేసి అక్కర్లేదు. వాళ్ళకి ఏ మలినం ఉండదు పిల్లలకు. వాళ్ళ